ఈరోజు పత్రికల్లో 2 వార్తలు పక్కపక్కనే కనిపించాయి. ఎంపీ పుట్ట మహేష్‌పై చంద్రబాబు సీరియస్. దాని పక్కనే ఇంకొక వార్త కనిపించింది. గ్రూప్ 1 మూల్యాంకనానికి సంబంధించి అధికారులపై హైకోర్టు సీరియస్ అనే వార్త. పార్టీ నాయకులపై చంద్రబాబు సీరియస్, అధికారులపై హైకోర్టు సీరియస్. అయితే ఇవి నిత్యకృత్యం, ఎప్పటి నుంచో ఇవి కనిపిస్తూనే ఉంటాయి. కానీ దీని ఫలితాలు మాత్రం ఎక్కడా కనిపించవు. సీరియస్లీ ఇప్పుడు చంద్రబాబు గారి సీరియస్ వార్త ఏంటంట, ఈవెన్ తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా క్యారీ చేసుకుంటూ వచ్చాయి. మనం యువకుడని అవకాశం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎలా, ఇలాంటి వాళ్ళందరినీ పార్టీ ఎందుకు మోయాలి, ఆ వ్యక్తి చేసిన తప్పుకు పార్టీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అని. ఇప్పుడు హైకోర్టు అధికారుల మీద సీరియస్ ఏంటంట, గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయనే పిటిషన్ హైకోర్టు విచారించుకుంటూ వస్తుంది కదా. దాని మీద హైకోర్టు విచారణ చేసే సందర్భంలో మేము ఇప్పటికే దర్యాప్తు ఏ విధంగా జరగాలి అనే దాని మీద ఉత్తర్వులు ఇచ్చాం. ఒక 300 జవాబు పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించండి, ఆ నివేదిక మాకు ఇవ్వండి అని చెప్పాం. దీని మీద మీరేమీ స్పందించలేదేంటి అని చెప్పి సిఐడి తరపు న్యాయవాదిని అడిగితే మాకు ఇంకొక 6 నెలలు టైం కావాలి అన్నాడట ఆయన. హైకోర్టు ఆశ్చర్యపోయిందట. 6 నెలలు టైం ఎందుకు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు అని అంటే ఆయన సరిగ్గా సమాధానం చెప్పలేకపోతే మీ సిఐడి డీజీని లైన్లోకి రమ్మనండి అంటే ఆయన ఆన్లైన్లో ధర్మాసనం ముందు హాజరయ్యారట. రవిశంకర్ అయ్య అన్నారు. 6 నెలలు ఎందుకు టైం అడుగుతున్నారంటే 1,50,000 జవాబు పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలి, ప్రతి పేజీకి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పారట. హైకోర్టు సీరియస్ అయిందట. 300 పత్రాలు పంపించమని చెప్పి మేము ఇప్పటికీ ఉత్తర్వులు ఇచ్చాం, మరి మా ఉత్తర్వులు పట్టించుకోకుండా మళ్ళీ 1,50,000 పత్రాలు అంటారేంటి, అసలు అన్ని పత్రాలు ఎందుకు పంపించాలి, దానికి కారణాలు ఏంటి అనే దాని మీద ఒక అఫిడవిట్ దాఖలు చేయండి అని చెప్పి విచారణ మళ్ళీ 2 రోజులకేమో వాయిదా వేశారట. సో మా మాటే పట్టించుకోవట్లేదు ఏంటి మీరు అని హైకోర్టు సీరియస్. అలా నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు ఏంటి అని చంద్రబాబు సీరియస్. సో ఈ ఇద్దరు సీరియస్ అనేటివి 2 కామన్. సీరియస్ అవ్వడం, ఆశ్చర్యం, ఆగ్రహం, ఆవేదన, విస్మయం, ఇవన్నీ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకుల మీద కానీ, ఇటు హైకోర్టు అధికారుల మీద కానీ ఏ సందర్భంలోనూ చర్యలు తీసుకున్న వార్త అయితే మనం చూడలేదు.